Hello guys, welcome back to our YouTube channel. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో మేము ఇవాళ తిరుమల వెళ్తున్నాం అనమాట. ఫ్రమ్ తిరుపతి టు తిరుమల అన్నమాట. సో ఆటో ఆల్రెడీ తీసేసుకున్నాము. ఆటోలో స్టార్ట్ అయిపోయినాము. సో ఇంకా మేము అంతా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో యాక్చువల్లీ మేము ఎట్లా ఎక్కుదామని అనుకుంటున్నాము. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. సో మంచిగా వండుకొని అయ్యేసరికి ఇప్పుడు 9:30, 8:30, 9 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేసి స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడైతే మేము ఫ్లైఓవర్ పైన ఉన్నాం అనమాట. సో ఇది తిరుపతిలో ఉన్న మెయిన్ ఫ్లైఓవర్ అన్నమాట. తిరుపతిలో దగ్గర దగ్గర 5 to 6 కిలోమీటర్స్ సంథింగ్. వరకు ఉంటది. సో సో అక్కడ చూడండి, ఆ కొండలు చూడండి లెఫ్ట్ సైడ్ ఒకసారి. చూస్తే మీకు వెంకటేశ్వర స్వామిది ముక్కు, ఆ కిరీటం కనిపిస్తుంది ఆ కొండలో. ఆ కొండ షేపే అట్లుంటది. ఎవరైతే తిరుపతిలో ఉంటున్నారో అబ్బా! వాళ్ళు చాలా లక్కీ అసల. ఇది వే టు హెవెన్ అని చెప్పొచ్చు. సో ఈ బ్రిడ్జ్ అనేది వే టు హెవెన్ అన్నమాట. సో ఇట్ ఇస్ వే టు తిరుమల. ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి పోతుంటే కొండలు తప్ప ఏం కనిపియవు. పక్కన ఇల్లులు ఏం కనిపియవు. అసలు క్రేజీ ఉంటది ఆ వ్యూ చూడండి. మనం ఫోన్‌లో అంత క్లియర్‌గా తెలవట్లే గానీ, మనం నార్మల్‌గా క్లియర్‌గా మనం ఐస్ తోటి చూస్తే ఎంత బావుంటదంటే అంత బావుంటది ఆ వ్యూ. నైట్ వ్యూ మాత్రం ఇంకా బావుంటది. ఆ కొండలో వెంకటేశ్వర స్వామి నామాలు లైట్‌గా కనిపిస్తది. అబ్బా! వేరే ఉంటది. ని సో, ఈ బ్రిడ్జ్ అనేది మేము తాజ్ అంటే దగ్గర దగ్గర తాజ్ నుంచి ఇప్పుడు ఇది ఎండ్ కపిల్ తీర్థం వరకు కపిల్ ఉంటది. కపిల్ తీర్థం వరకుంటది. మీకు అది స్ట్రెయిట్‌గా ఆపోజిట్‌లో కనిపిస్తుందా? చూడండి. ఆ వైట్ కలర్ బ్రిడ్జ్ లైన్ అన్నమాట. దాని పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తాయి వర్షం పడినప్పుడు. ఆ ఆ వాటర్ ఫాల్స్ వాటర్ మనం డైరెక్ట్‌గా బ్రిడ్జ్ మీదకెళ్ళి కపిల్ కనిపిస్తదనమాట తీర్థంలోకి ఇట్లా. వెళ్ళిపోతాయన్నమాట. సో, స్మోక్ వస్తున్నట్టు, వైట్ స్మోక్ సో పడుతున్నట్టు ఉంటది. రైట్ సైడ్ వెళ్తే మనకు కపిల్ తీర్థం ఉంటది. కపిల్ తీర్థం నుంచి లెఫ్ట్ సైడ్‌కొచ్చేసి మనము తిరుపతి కొండపైకెళ్ళొచ్చు. సో, కపిల్ తీర్థం నుంచి లెఫ్ట్ కాదు, ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ ఎళ్తే మనం తిరుమలకెళ్తామనమాట. యాహ్! సో, అది వెల్కమ్ అనమాట. వెల్కమ్ అదే గరుడ గరుడ పక్షి. పక్షి. సో, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఎళ్తే అక్కడ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసేసేయాల. సో, మేము యాక్చువల్లీ మెట్లెక్కుతున్నాం గదా! బ్యాగ్ పట్టుకొని ఎక్కలేం గానీ, మేము బ్యాగ్స్ సో, ముందుకెళ్ళి ఇక్కడ హ్యాండ్ ఓవర్ మనం బొయ్యి చేస్తున్నాం. అక్కడ డిపాజిట్ జేసినామనుకోండి, అవి డైరెక్ట్ మీదకొచ్చేస్తాయన్నమాట. మన బ్యాగ్స్ మనం మొయ్యక్కర్లేదన్నమాట. సో అదే ఆ బిల్డింగ్ అన్నమాట. సో, అక్కడనే మనం డిపాజిట్ జేయాలి. సో, లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉండే. ఆల్మోస్ట్ 5:00 వెళ్ళాం మార్నింగ్. 5-6 వరకయింది మాకు లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయడం. ఇప్పుడు మాత్రం ఖాళీ ఉంది చూసినారా? లోపలికెళ్తే మాత్రం ఆల్మోస్ట్ 10 మినిట్స్‌లో పనయిపోతది. 10 చూడండి. మినిట్స్ ఏం పట్టదు గానీ, ఒక 5 మినిట్స్‌లో అయిపోతది పని. సో, మనం జస్ట్ బ్యాగ్స్ డిపాజిట్ జేయాలంతే. డిపాజిట్ జేసిన తర్వాత వాళ్ళొక టోకెన్ ఇస్తారు మనకి. ఆ టోకెన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే, ఆ టోకెన్ పోతే ఇగ మన బ్యాగ్స్ గూడా పోయినట్టే. అంతే ఇంకా. సో, చూసినా ఎంత ఖాళీ ఉందో 2 మినిట్స్‌లో అయిపోయింది. నేను షాక్ అయినాం అసల. ఇది మాత్రం లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఫుల్ రష్ ఉండే. ఇక్కడ నుంచి ఈ నుంచి అక్కడికెళ్ళనీకే 35, 40 మినిట్స్ పట్టింది అలిపిరి నుంచి మెట్ల వరకు. సో, ఇప్పుడు చూసినా ఎంత ఖాళీ ఉంది. మొత్తం నార్మల్ అసలు ఖాళీ అనిపిస్తుంది. అంటే మేబీ మార్నింగ్ ఎళ్తే రష్ ఉంటదేమో. బట్ ఇవాళ చాలా ఖాళీ ఉండే. మేము వీక్ డేలో ఎళ్తున్నాం. అంటే సండే ఎళ్తే రష్ ఉంటది. మేము వెడ్నెస్‌డే ఎళ్తున్నాం అనమాట. సో, రష్ లేదు. సో, యాక్చువల్లీ నా మొక్కు తీరిందనమాట. లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు మెట్లెక్కి ఒక మొక్కు కోరుకున్నా తీరాలని చెప్పేసి. వితిన్ 1 వీక్‌లో నా మొక్కు తీరిపోయింది. సో, ఇంకా మనం స్టార్ట్ అయిపోదామన్నమాట ఇక్కడ ఇంక కొబ్బరికాయ నేను కొట్టి. మొక్కు తీరిందని చెప్పేసి నేను కొబ్బరికాయ కొట్టేస్తున్నా. వీళ్ళ ఫ్రెండ్ మంచిగా వీడియో తీరా ల్యాండ్‌స్కేప్‌లా అంటే స్ట్రెయిట్ పెట్టి తీసిండు పిచ్చోడు. అగో! సో, ఇంక మనం వెళ్ళిపోదామన్నమాట. సో, ఇగో మా అక్క చూడు ఇప్పుడు స్టార్ట్ ఇక్కడనే చేస్తది. పక్కనే అస్సల, మజ్జిగిస్తుర్రు. అస్సలు యాక్చువల్లీ తాగింది మా అక్క అయితే. చిన్న చూసినా 2 గ్లాసులు తెచ్చుకుంటుంది అరే! అగో. నీకొకటి, నాకొకటని తెచ్చినా. మళ్ళా నన్నే అబ్బబ్బబ్బబ్బా! పంపించింది. తేపోరా, మళ్ళా తేపోరా ఏమైంది అని. తెలుసా? ఖాళీ బాటిల్ తీసుకొని బాటిల్ మొత్తం నింపుకున్నాడు. అంత సీన్ లేదు. ఓవర్ యాక్షన్ చెయ్యకు. పక్కన ఒక అంకుల్ కనిపిస్తాడు చూడు. ఈ అంకుల్ మాత్రం 2 బాటిల్ నింపేసుకున్నాడు మంచిగా. ఒక్కొక్కరు లీటర్, 2, 3 బాటిల్లు నింపుకొనొచ్చిర్రు. చిన్నగా కూడా నింపుకుందాం అనుకున్నా అంత గానీ షో మొయ్యలేక చెయ్యకు. అంత ఇప్పుడే సీన్ చెప్పిండుగా లేదు. మొయ్యలేక పట్టేస్తున్నా అని. ఎప్పుడు సో, ఇది మోయలేక ఆహా! ఎప్పుడు చూసినా స్నాప్‌చాట్‌లు, వీడియోలు. ఆ! స్నాప్ పెట్టంది పొద్దు పోదు. ఇంకో రౌండ్ నంబర్ 5 పులిహోర. పులిహోర అది గాదది. ఆహ్, దద్దోజనం. పెరుగన్నం. పెరుగన్నంని దద్దోజనం అంటారు. ఏదో ఒకటి మేము పెరుగన్నం అనే అంటాం. మేము సో, ఇంకా ఆంధ్రోలం కాదు. మా అక్కయితే ఎన్ని తిన్నదంటే అన్ని సార్లు తిన్నది. సిగ్గుపడుతుంది బొట్టు పెట్టుకొని. నామం బొట్టు పెట్టుకోనికి కూడా వస్తలేదు ఆడికి. ఏదో బొట్టు పెట్టుకొని ఇంకా లైన్ పెట్టుకొని. సరే ట్రై చేసిన పెట్టడానికి, కానీ నేను వీడియో రాలేదు. తీస్తుంటే ఇంకా మాత్రము నార్మల్‌గా బొట్టు పెట్టుకున్నాం. సిగ్గుపడుతున్నా. తీయకు అందరు నన్నే చూస్తున్నారు. పెద్ద ఆ! హీరో మరి. సాల్తీ ఓవర్ యాక్షన్ చేయకు. ఇంకా ఇది శ్రీవారి పాదాలన్నమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం పైకి. సో, శ్రీవారి పాదం నుంచి లెఫ్ట్ ఎళ్తే అక్కడ గోశాల ఉంటది. నేను ఆల్మోస్ట్ గోశాల 3, 4 టైమ్స్ ఎళ్ళినాము. బావుంటది గోశాల. సో, ఇక్కడ నుంచి శ్రీవారి పాదాలు స్టార్ట్. సో, ఇంకా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ అగోగో! చెకింగ్ చిన్న చేస్తారన్నమాట. ఫ్రెండ్ చిన్న ఫ్రెండ్. చిన్న ఫ్రెండ్. నువ్వే చిన్న అది. ఫ్రెండ్. నువ్వే. కాదు. ఎట్లా యాక్చువల్లీ తింటున్నావు చూడు. అక్కడ పంది లెక్కుంది నీ లెక్కనే అది. మంకీ అక్కడ మంచిగా తింటుంది. ఇంగో ఇక్కడ మేము స్టార్టింగ్ మాకు డేరే అనిపించింది. దానికి ఆకలేస్తుందో, దాహం అయితుందో, ఎండ కొడుతుంది గదా! దానికి వాటర్ ఇవ్వడం మొత్తం వారు కిందనే పోస్తున్నారు అగో.
నేను కొబ్బరి వేసిన కొంచెం తిన్నదో లేదో మరి అది. తిన్నది నేను చూసిన. ఇంక నుంచి స్టార్టింగ్ చిన్న 2 మినిట్లకి అమ్మ నా వల్ల అయితే లేదని చెప్పి స్టార్ట్ కాదు నువ్వు చేసిండు. వస్తున్నావా లేదా, పంది లెక్క నడుస్తున్నావు మెల్లగా అని చూసిన అబ్బా! అగో ఎంత మెల్లగా నడుస్తుంది చూడు, ఆమెకి అంటే ఐడియాని కూడా అయితే సిగ్గు పడుతున్నా అనమాట వీడియో తీసుకుని. మేము అయిపోయినాం దారిలో, అసలు మా వల్ల అయితే లేదు. నాకైతే ఈమెకే అయితే లేదు. చిన్న నించున్నప్పుడే మరి నువ్వేంది నేను పోదాం అంటే చిన్న నించున్నాడు. ఇక్కడ వ్యూ మస్తు ఉంది, అసలు కనిపించలేదు కానీ వ్యూ మాత్రం మస్తు అనిపిస్తుంది. ఎక్కడ పోయినా కోతి శాస్త్రాలే. అవసరం మా దంపై నించోవడం, కింద పడితే రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఎవరికి చెప్పాలి నేను కింద పడిపోతే. అవును, యాక్చువల్లీ వ్యూ మాత్రం మస్తు ఉండే. మేము మార్నింగే ఎందుకు వెళ్ళామంటే, అంటే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, బట్ ఎండ కొట్టదేమో అనుకున్నాము. అసలు ఎండ కొట్టట్లే ఏం కొట్టలే, మంచిగా వెళ్ళిపోయినాం. వర్షం పడుతుంది అనుకున్నాం, వర్షం కూడా పడలేదు. ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో చేద్దాం అనుకుని ఏదో అయింది. రౌండ్ నెంబర్ 10, రౌండ్ నెంబర్ 10 పురుగులు, రౌండ్ నెంబర్ 11 మళ్ళీ మజ్జిగ. కింద యాక్చువల్లీ ప్రసాద్ మాస్టర్ అన్నమాట ఫ్రీగా. ఇది నేను తీసుకోలేదు, సిగ్గువాడి బాగుంది ఇవి ఇచ్చి స్వీట్ సుపారి మా దాంట్లో స్వీట్ సుపారి కాదు అది మైసూర్ పాక్ మెంటల్. నేను తిన్న స్వీట్ సుపారి నాకు తెలియదు. స్వీట్ సుపారి కాదు అది మైసూర్ పాక్. ఏవో వా తిన్నది కాక నాకు పెడుతున్నాడు, వద్దురా అంటే కూడా తింటున్నా అంటున్నాడు. ఇగో రౌండ్ నెంబర్ 21. మా వల్ల అసలు అయితే లేదు, మంచిగా అసలు కాళ్ళ నొప్పులు రావట్లేవు, ఏం రావట్లేదు. మధ్య మధ్యలో ఆగి మంచిగా ఈ టాటా గ్లూకోజ్ 7up మజ్జిగ తాగుతా ఉన్నాం. సో కాళ్ళ నొప్పులు అస్సలు అనిపించట్లే, బాగుంది, కొంచెం రిలాక్సింగ్ బాగుంది. చిన్న అయితే ఊకే కూర్చుంటున్నాడు, నేను నించిన మంచిగా. చిన్న మాత్రం ఊకే కూర్చుంటున్నాడు. కాదు పెద్ద షో చేస్తుంది, నేను మీదికి పోయి ఆగుతున్నాము, మెల్ల నడుచుకుంటూ వస్తుంది, నేను కూర్చుంటున్నా. ఇంకా వచ్చేవా చిన్న తాగుతున్నాయి అంతా. ఇంకెన్నున్నాయి, ఇంకా 2000 మెట్లు ఉన్నాయి. ఓకే నీళ్ళు అవుతున్నాం మంచిగా. సో ఇక్కడ స్టార్ట్ అనమాట అసలు ట్విస్ట్ అనేది. ఇక ట్విస్ట్ ఏంటంటే, టికెట్స్ యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళింది శ్రీనివాసంకి వెళ్ళినాము. యాక్చువల్లీ శ్రీనివాసంకి 2 o'clock వెళ్ళాలి. మేము మెల్ల తిరుక్కుంటా చేసి 4 o'clock వెళ్ళాం. ఇక 4 o'clock ఏంటంటే, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత రష్ అంటే అంత రష్ ఉండే. సో అక్కడ ఏమన్నారు అంటే 12,000 టికెట్స్ ఓపెన్ చేశారు అనమాట ఆ రోజుకి. సో అక్కడ ఆల్రెడీ 7,000 టికెట్స్ అయిపోయినాయి అన్నారు, ఇంకా మిగిలిన కొన్ని టికెట్సే ఉన్నాయి కదా, సో కష్టం ఇక్కడ దొరకడం అని చెప్పారు. సో ఇక్కడ దొరకదో అని మేము ఆడనే నిల్చుద్దాం అనుకున్నాం. బట్ అక్కడ నుంచి మేము కనుక్కున్నాము పోలీస్ అతన్ని. కనుక్కుంటే అతను ఏమన్నాడంటే, భూదేవి కాంప్లెక్స్ 4 కి స్టార్ట్ చేస్తారు, సో అక్కడ మీరు వెళ్తే మీకు దొరుకుతాయి ఈజీగా అని చెప్పిండు. సో బట్ అక్కడ పాయింట్ ఏంటంటే, భూదేవి కాంప్లెక్స్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళాలి. శ్రీవారి మెట్లు ఇక్కడ కాదు, శ్రీవారి మెట్లు ఎక్కడ అంటే అది అవుటర్ రింగ్ రోడ్ నుంచి అట్లా వెళ్ళి అక్కడ సపరేట్ ఏదో ఉంటది, ఇంకో ఏమో టెంపుల్ ఉంటది ఆడ, అదేదో టెంపుల్ ఉంటది. బట్ ఏంటంటే అక్కడ 2000 మెట్లు 1500 మెట్లు తక్కువ ఉంటాయి అనుకుంటా. అయితే ఏమైంది, అటు నుంచి వెళ్ళాలి మేము. సో అక్కడ మాకు ఇచ్చిన టికెట్స్ అక్కడ స్కాన్ చేయించాలన్నమాట. మేము స్కాన్ ఇస్తేనే మీదే మనకి దర్శనం అవుతుంది అనమాట, లేకపోతే దర్శనం అవ్వదు. అయితే ఏమైంది, మేము టికెట్స్ లైన్ ఖాళీ ఉందన్న ఎగ్జైట్మెంట్ లో అమ్మ టికెట్స్ దొరికినాయి బతికిపోయినాం అన్న పాయింట్ తోని మేము ఇంకా నెక్స్ట్ డే ఏమైంది, డైరెక్ట్ ఇంకా వచ్చేసినాం. మేము ఇంకా శ్రీవారి మెట్లకు పోలేదు. ఇక సరే ఇక మేము ఏమైంది, మొత్తం ఇక్కడ మెట్లు ఎక్కినాక 1350 మెట్లు దాటినాక అప్పుడు అర్థమైంది, అరే ఇక్కడ స్కానింగ్ ఇంకా రావట్లేదు ఏంటి అని చూస్తే అప్పుడు ఒక ఆమె అడుగుతా, ఆమె చెప్పింది, లేదు ఇది శ్రీవారి మెట్ల నుంచి మీద అల్పిరి కదా, శ్రీవారి మెట్ల దగ్గర మీకు స్కానింగ్ అనిపిస్తుంది, ఆ స్కాన్ చేస్తేనే మీకు దర్శనం ఇస్తారు అని చెప్పారు. అయ్యా ఇంకా మాకు అర్థం కాలేదు. ఇక ఎట్లా నాయనా మొత్తం మెట్లెక్కేసినాం, సగం మెట్లకి 1450 ఎక్కేసినాం, ఎట్లా అనుకుంటున్నాం. ఇక సర్లే ఆడ వెనక చూద్దాంలే అని అనుకున్నాం. సర్లే చూద్దాం ఇంకా మాకు ఏమవుతుందో, దర్శనం అవుతుందో లేదో. సో ఇంకా ఇందాక చూసారు కదా, మా తమ్ముడు 7up తాగిండు, మళ్ళీ మధ్య తాగిండు, రౌండ్ నెంబర్ 21. సో ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ స్టార్ట్ అనమాట వాకింగ్. ఇక్కడ నుంచి ఫుడ్ అన్ని దొరుకుతాయి అనమాట. ఇక్కడ మ్యాగీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మేము మ్యాగీ తినలేదు, 10 రూపాయలు మ్యాగీ వాడిచ్చి 50 రూపాయలు అంట. ఎవరికి కావాలా మ్యాగీ? అందుకే లాస్ట్ టైం పూరి తిన్నాం అనమాట. సో పూరితో అడ్జస్ట్ అయిపోయినాం ఈసారి. పూరి బాగుంటది పైన. సో ఇక మా అక్క అయితే 10 పూరీలు తిన్నది ఆడ. అయితే అబ్బా మేము యాక్చువల్లీ స్టార్ట్ అయ్యే ముందే ఇడ్లీ ఇంకా బోండా తినేసాం అన్నమాట. అంటే నేను అక్కడ పూరి తినలేదని చెప్తున్నా, పిచ్చి యాక్టింగ్ చేసింది కానీ వీడియో ఆపేసి తింటా అసలు నేను తినను కూడా తినలే, ఒక ముద్ద పెట్టింది తినని వచ్చి అక్కయ్యకు అక్కయ్యకు బుక్ దోశ పూరి మంచిగా ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. పూరి రెండే తిన్న పూరి, నేను ఒకటే రెండో తిన్నా. తిన్నది పెద్ద పెద్ద పూరీలు, అదే చపాతీలు అంత ఎంత ఉంటాయి అంత పెద్ద పెద్ద పూరీలు 4 తిన్నది. అందేమో నన్ను తినమంటే నేను తినలే.
తిన్నాడు ఒక పూరి ఒక ముద్ద తిన్నా తిన్నట్టే కదా ఒక పూరి అది మరి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇది వాకింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. ఇక్కడ బిస్కెట్లు చాక్లెట్లు అన్ని ఉన్న ప్రైస్ పైన 10 రూపాయలు ఎక్కువ అనమాట. ఇగో చిన్న కోసం పెట్టారు ఇక్కడ 12 రాయలు. నువ్వు ఏం మాట్లాడతావు అసలు, ఏడేం మాట్లాడాలి నీకైతే తెలియనే లేదు. ఇది ఐస్ క్రీమ్ అనమాట. మా అక్క 10 తిన్నదా వీడియో తీయలే అంతే. అగో 2 తింటాడంట ఐస్ క్రీమ్, ముందే చెప్తున్నాడు. అంత సీన్ లేదు, అది దాటేసినాక 2 చెప్తా అంటున్నాను నేను. అదే మరి చెప్తున్నాడు. సో ఇక్కడ ఎంత ఖాళీ ఉండే అంటే చాలా ఖాళీ ఉండే అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1450 ఇంకా రిమైనింగ్ అనమాట. ఆల్రెడీ 2100 ఎక్కేసినాము. ఇక్కడ ఏంటంటే మేము మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయినాం అంటే ఇంక 2 అవుతుంది. మేము ఇంకా వీడియోలు తీసుకుంటా షోకులు పడుకుంటా ఎక్కుతూనే ఉన్నాం. 4 hours అయింది కానీ ఎక్కుతూనే ఉన్నాం. సో ఇంకా ఇక్కడ లేట్ అయిపోయింది ఆల్రెడీ. మేము చాలాసేపు అయింది అనమాట మేము ఇంత మీదికి ఎక్కే వరకు. ఇంకా 2150 అయిపోయినాయి అనమాట మెట్లు. ఇంకా 1000 ఉన్నాయి. ఇంకా 1000 ఏనా 1050 ఎంత ఉన్నాయి. 1350 పిచ్చి. సో ఇంకా పైకి ఎక్కేసినాం అనమాట. ఒక 2300 అయిపోయాయి స్టెప్స్. అలసిపోయినా కాదు, చూద్దాం ఆగు, ముందట చూడు. అగో మా అక్క సాంబార్ కాదు సాంబార్ అది సాంబార్ డియర్ అనమాట. యాక్చువల్లీ అక్కడ క్యారెట్ ఇంకా కీర కనిపిస్తుంది కానీ మాకు కనిపించలే. అక్కడ పెడదామంటే ఇప్పుడు దానికి ఆకలి వేస్తుంది. ఒక అతను పక్కన చెర్కీస్ రేషన్ కానీ అది భయపడి వెళ్ళిపోయింది కట్టే అనుకొని. కూర్చొని దాన్ని చూస్తున్నాడు. ఇక మేము పైకి వచ్చినాక అమ్మయ్య రోడ్ కనిపించినాక అమ్మాయి దగ్గరకు వచ్చేసినాం అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మేము ఎలా నడుస్తా ఉన్నాం కదా, చిన్నడేమో మంచి ఒక నాప్ వేసిండు. ఏంది అంత సీన్ లేదు, షో చెయ్యకు నువ్వు అన్ని. ఒక 10 minutes నాప్ వేసిండు. నేను అక్కడ కూర్చొని అక్కడ వీడియో తీసుకుంటా కూర్చున్నాను అనమాట. మేము ఇంకా పోతున్నాం, వస్తలేదు ఏందబ్బా ఇది హనుమాన్ స్టాచ్యూ అనుకున్నాం బట్ వచ్చింది. సో అక్కడ నేను అసలు చూడని కూడా చూసుకోలేదు స్పిరిల్ ఉందని. నేను పోయి అక్కడ కూర్చున్నాం. అక్క చూసి అంత సీన్ లేదు. అక్కడ స్పిరిల్ చూసి అక్క వీడియో తీయవా అని చెప్పేసి నా కురికొచ్చి అగో నాకు చెప్పింది వీడియో తీయమని. అంత సీన్ అంటే అది కాదు. ఇప్పుడు నేను ఉరికెళ్ళి ఉంటే ఆ స్పిరిల్ కూడా వెళ్ళిపోతుండే కదా. మెల్లగా పోయిన డాక్యుమెంటల్ షో చేస్తావు చెప్పద్దా. నేను చూసి భయపడే పైకి వెళ్ళిపోయింది. పల్లీలు పోరా అని చెప్పి పంపిస్తే 15 నిమిషాలు అక్కనే టైం పాస్ అయ్యాడు. పల్లీలు ఇవ్వమంటే ఆమె పల్లీలు ఇవ్వమంటే నీకు ఏం వెయ్యాలా, సాల్ట్ వెయ్యాలా, మిరియాలు వెయ్యాలా, అది వెయ్యాలా అనుకుంటా మెల్లగా ఇచ్చింది. 31 షో చెయ్యకు అసలు. నేను తిన్నా ఇందాకేమన్నావు అమ్మ కథలు వాడకి. ఇంకా నువ్వు ఆపు. ఆ పల్లీలు తిన్నాడు ఉడతబెట్టినాయి. ఇప్పుడు ఇంకో రౌండ్ నెంబర్ వాడు ఎంతో పెద్ద ప్యాకెట్ ఇస్తాడు చిన్నది. అంతే తిని వాళ్ళు తినలే అంటారు. సాల్ది ఇంకొచ్చేసాం అనమాట. ఇది హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి. నేను స్టార్టింగ్ లో ఇది చెప్పాలి అనుకున్నా, చెప్పాలికి వేరే సైడ్ నుంచి వెళ్ళాలంట. అందుకే ఫస్ట్ టైం వస్తుకొని అడగాలి. అప్పటికి కింద కాలు కాలిపోతున్నాయి. మామూలుగా కాలు కాలుతాయి. వీడియో తిని కూడా రావట్లేదు అసలు. మా తమ్ముడేమో వీడియో తీన షోలు చేస్తున్నావు. నేను అసలు ఒక ఫోటో తీయను నార్మల్ గా తీయమంటే ఇంత షో చేసింది తెలుసా. మజ్జిగ చూడు తాగుతానే ఉంది పంది లెక్క. అంటే బాడీ కొంచెం అయిపోతుంది. సో ఇంకా ఎంత ఖాళీ ఉండే చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 20 minutes వరకు ఇవ్వలేరు ముంగట. నేను అనుకున్న ఎక్క చీత వచ్చి మా తమ్ముని కాలు గుంజుకుపోతుందేమో అనుకున్నా. అప్పుడు వెళ్ళిపోతుంది అది. అవు నువ్వు పంది లెక్క ఉన్నావు కదా, నేను మొయ్యలేకపోతుంది అని చెప్పి అదే ప్లస్ పాయింట్ నాకు. అందుకే పంది లెక్క ఉండాలి గైస్. అందరు పంది లెక్క ఉంటే ఒక అడ్వాంటేజ్ అనమాట. వీళ్ళ ఫ్రెండ్ ఏమో ముంగట కురికిపోయిండు ఆగ్రా అంటే. మేము ఇద్దరమే ఉండే. ఇంకా ఇంకోటి ఇక్కడ ఒక బోర్డు వేసిరు చీతలు ఉండే చోటు అలర్ట్ అని. నాకు ఇంకా మామూలుగా భయం లేదు. చిన్న ఫ్రెండ్స్ వచ్చిందాగో. అదేమో అంటారు దాన్ని. నరసింహస్వామి టెంపుల్ పక్కనే అనమాట. నేను అసలు టెంపుల్ లోకి వెళ్దాం అనుకున్నా. టెంపుల్ ఖాళీ ఉంది. మళ్ళీ చిరుతలు ఖాళీ చోటు ఉంటాయి కదా, లోపల ఉంటదేమో అని చెప్పేసి నేను లోపల టెంపుల్ భయపడతావు. అంత సీన్ లేదు. అక్కడ చాలా ఉంటాయి చిరుతలు. ఇంకా అమ్మయ్య ఇడికి వచ్చినాక చాలు. ఇంకా మొక్కలపర్వతం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి అనుకొని. ఇంకా స్టార్ట్ కాలి. ఇంకా ముందట లొకేషన్ మాత్రం క్రేజీ ఉండే అసలు. ఎంత బాగుండే అంటే అంత బాగుండే. మా అక్క వెళ్ళిపోయింది ముందటికి. నేనైతే అక్కడనే నిల్చొని ఫోటోస్ తీసుకుంటా. పక్కనే చేసిండు. ఆల్మోస్ట్ అక్కనే 5 అయిపోయింది. 10 కి స్టార్ట్ అయితే 2 hours అక్కడే టైం పాస్ చేసిండు. మస్తు వీడియోస్ తీసిన అన్ని తీసిన. ఇంకా ఇక్కడ నుంచి మొక్కల పర్వతం స్టార్ట్ అనమాట. సో యాక్చువల్లీ నేను కొబ్బరికాయ కొడదాం అనుకున్నా, ఎందుకంటే ముక్కు తీరింది కదా. సో నేను లాస్ట్ వచ్చినప్పుడు అనుకున్నా మొక్కల పర్వతం దగ్గర నా కోరిక తీరితే నేను మొక్కల పర్వతం మొక్కల పైన ఎక్కుతాను అనుకున్నా. సో తీరిపోయింది. అది కూడా 1 week తీరిపోయింది. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఆమె అన్ని మెట్లు ఎక్కుతుంది అని చెప్పి.
బానే ఎక్కింది మెట్లు. నేనైతే 10 మొక్కల కూడా పర్వతం మొత్తం ఎక్కేసిన. నేను మొక్కల 10, పైన 11 ఎక్కినా అంతే. ఇంకా జిమ్ చేస్తాడు. జిమ్ చేసి ఏం లాభమో అర్థం కాదు. ఇంకో జిమ్ చేసి కూడా అన్ని మెక్కుతాడు. అన్ని అంత పిచ్చి ఫుడ్. సీన్ లేదు. నాకు నచ్చను కూడా నచ్చలేదు. ఏదో టేస్ట్ చేద్దామని కొంచెం తిన్నా. నాకు నచ్చను కూడా నచ్చలే. మా కానీ అక్క అయితే ఇక్కడ పంది మాత్రం మీరు లెక్కనే ట్రై తిన్నది. చేయండి. కాలీఫ్లవర్ మంచూరియా, గోబీ మంచూరియా ఏకదమ్ ఉంటది. సెట్ అనే ఛీ సెట్ ఉంటది. అసలు నచ్చను కూడా నచ్చలే. నాకు ఎట్లా తింటుందో ఏమో కానీ ఏమైతే. ముందే చెప్తున్నా, మీరు వాటర్ బాల్స్ తెచ్చుకుంటే కింద తెచ్చుకుని, ఎందుకంటే మొక్కల పర్వతం దగ్గర 30 రూపీస్ వాటర్ బాల్ 50 రూపీస్ అమ్ముతారు. అరే బొక్క అట్లేం పైసలు. లేదు మెంటల్. అలా ఏం ఉండదు. ఇక ఫైనలీ మొక్కల పర్వతం నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లో పైకి ఎక్కేసినాము. ఇంకా నాకు కొబ్బరికాయలు దొరకవేమో అనుకున్నా అక్కడ, కానీ పక్కన కొబ్బరికాయ షాప్ ఉండే. ఇక కొబ్బరికాయ కొట్టేసి మంచిగా నెక్స్ట్ టైం ఇంకో కోరిక కోరుకున్నా. ఆ కోరిక మేబీ 1 వీక్ 10 డేస్ తీరిపోతే మళ్ళీ వెళ్ళిపోతా తిరుపతికి. సో అలా అన్నమాట వచ్చేసినాం ఇంకా. కొబ్బరికాయ మంచిగా కొట్టేసిన. ఒక కొబ్బరి చిప్ప తెచ్చుకుందాం అనుకున్నా మా తమ్మునికి ఎనికి, ఎందుకంటే కోతి కదా తింటాడేమో దారిలా చల్ అని. నాకు నచ్చదు అగో కొబ్బరి. తెచ్చుకున్న చేతిలో కొబ్బరి చిప్ప తీసిన. చిన్నగా కొబ్బరి చిప్ప తీసుకోవయ్యా కాదు, అన్నాడు. అంత సీన్ లేదు. ఆమె చిప్స్ ప్యాకెట్ తెచ్చింది అగో నా కోసం చిప్స్ అని. ప్యాకెట్ తెచ్చిందా, నాకు ఇయ్యాల కొంచెమన్నా మొత్తం ఆల్రెడీ ఆమె ఆరబెట్టేసిండు. కింద తినొచ్చింది, ఇదంతా కాదు, అందుకని మనకి పైన తిన్నా. రూమ్ దొరకదా అదే పాయింట్. సో ఇంకా రూమ్ కోసం దూలాడతాం అనమాట ఇప్పుడు. ఆల్మోస్ట్ రూమ్ కోసం మేము ఆల్మోస్ట్ 2 hours తిరిగినాం. చాలా సేపు తిరుగుతూనే తిరిగినాము. ఉన్నాం. ఒక్క రూమ్ దొరకలే. ఇంకా సరే వర్క్ ఉందని చెప్పేసి ఇక బయట కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేసుకున్నాం. ఇంకా మేము చేసుకుంటారు ఇంకా 2 అన్ని hours అక్కడనే చేసుకుంటారు. 6:30 అక్కడే అయిపోయింది. మాకు 8 o'clock దర్శనం ఉంది. 8:30, 9కి. అమ్మో, ఇంకోటి మాకు చెప్పినాం ట్విస్ట్. ఆ ట్విస్ట్ మాకు దర్శనం వస్తుందో మాకు అర్థం కాదు. సో దర్శనం బ్లాగ్ అనేది నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ వాచ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్.